కడప కొత్త మేయర్గా పాకా సురేష్ బాధ్యతలు స్వీకరించాక కడప నగరంలో ఫ్లెక్సీల కలకలం రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పన్ను ఎగ్గొట్టారంటూ కూడా ఒక రకంగా అజ్ఞాత వ్యక్తి పోస్టర్లు అంటే ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మీ మీద ఇంత ఫ్లెక్సీ వేయాల్సి వచ్చింది? ఈ ఫ్లెక్సీ సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొద్ది రోజులుగా కొనసాగుతుంది. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వేశారు, అదేవిధంగా గతంలో మాజీ మేయర్ సురేష్ బాబు పైన కూడా వేశారు. అంటే ఈ ఫ్లెక్సీల పరంపర కొనసాగడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఒక మనిషి ఎదుగుదలను చూసి ఆ ఎదుగుదల మీద ఏదో ఒక బురద చల్లాలి. ఆ బురద చల్లంటే ఇప్పుడు సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి మేయర్ అయిన రాత్రికే అతనికి ఆ కడుపులో ఉండే ఆ సిటీ ఏదో విధంగా బయటికి పోవాలనే ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీలు వేశారు. దాంట్లో ఎటువంటి ఆరోపణల్లో ఎటువంటి కొద్దిగా అంతో ఇంతో ఉంటే దాన్ని మనం ఏదన్నా ప్రజలకు దృష్టికి తీసుకోమని అది అర్థం పడుతూ ఉంటుంది. నేను దాని గురించి కూలంకషంగా ఇప్పుడే ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడా కూడా చిన్న తప్పిదం కూడా లేదు. మా అమ్మకు సంబంధించిన ఇంటిలో దానికి సంబంధించిన మేము 1991లో ఇల్లు నిర్మించాము. దాని తర్వాత పక్కన కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు దానికి సంబంధించిన పన్ను ఎన్హాన్స్మెంట్ చేయడంలో 2023 వరకు కూడా ఎటువంటి సమస్యలు లేవు. 23 వరకు పన్నులు చెల్లించాం. 24లో ఉన్నట్టుండి లక్షా చిల్లర మీకు పన్ను వస్తుందంటే ఏ పద్ధతిలో వస్తుంది? నాకు కాదు, అట్లా దాదాపుగా 10,000 మందికి ఈ కడప నగరంలో ఇవ్వడం జరిగింది. మేమే ఉంటున్నాం, మీరు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మీరు పెంచితే ఏ ప్రాతిపదికన పెంచినారని చెప్పేసి నేను జనరల్ బాడీలో ప్రజల తరపున మాట్లాడినా, నా ఒక్కని తరపున కాదు. అదే అన్యాయం మాకు జరిగింది. కాబట్టి అప్పుడు నేను ఒక లెటర్ పెడితే వాళ్ళు ఏం చేశారు, దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తే రివ్యూ హీరింగ్ ఆఫీస్ మీది పన్ను ప్లాన్ అప్రూవల్ లేననే ఉద్దేశంతో వీళ్ళు పెంచడం జరిగింది. మీరు ఈ దగ్గర ప్లాన్ అప్రూవల్ అవి ఉంటే తెచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు 25 మార్చిలో దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మనం ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి కమిషనర్ గారు అడిషనల్ కమిషన్ పంపించి ఎంక్వైరీ చేసి ప్లాన్ అప్రూవల్ అన్నీ ఉన్నాయి, మనం పొరపాటు వేసాం. నా ఒక్కరికి కాదు, అట్లా దాదాపుగా 1006 రివిజన్ పిటిషన్లు వచ్చినాయి, 10,006 రివిజన్ పిటిషన్లు వచ్చినాయి. ఇంకా స్టిల్ 976 పెండింగ్ ఉన్నాయి. ఆ రివిజన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి పిటిషన్ వేసి దాంట్లో ఎంతవరకు మనకి ఎన్హాన్స్ అవుతుంది దాన్ని చేసి మనకు నోటీస్ ఇస్తే చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేమన్నా 10 కోట్లు 15 కోట్లు బకాయిలు కాదు. అది వాళ్ళు తగ్గిస్తే నాకు తెలిసి కానీ 40,000 50,000 వస్తుంది పన్ను. అది చెల్లించేదానికి నాకే ఇప్పుడు ఒకళ్ళు నేను చెల్లించకుండా నేను బతికున్నంత వరకు మా అమ్మాయిని చెల్లించాలా, నేనే చెల్లించాలా, మా అన్నయ్యని చెల్లించాల్సిందే. దాన్ని మాఫీ అయ్యే పరిస్థితి ఎక్కడా లేదు. మేరైనా విత్ పెనాల్టీ మళ్ళా ఏది ₹3 ఇంట్రెస్ట్తో పడుతుంది. కాబట్టి అది కాదు, జరిగిన అన్యాయము ప్రజలకు జరిగింది. అట్లా అట్ ద సేమ్ టైం మాకు జరిగింది. మాకున్నటువంటి హక్కుల ప్రకారం సామాన్య ప్రజలకి హక్కులు ఉంటాయి, నాకు అదే ప్రకారం మనం అప్పీల్ చేసుకున్నాం. ఆ అప్పీల్ మీద చర్చ జరుగుతోంది. అప్పుడే ఈ విధంగా ఆరోపణలు చేయడం తప్పు అంటున్నాను. ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది కదా కొంతకాలంగా. గతంలో కూడా మేయర్ సురేష్ బాబు పైన కూడా అప్పట్లో ఫ్లెక్సీలు వేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా అంటే అక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం వద్ద ఫ్లెక్సీలు వేశారు. ఏది ఆయనకు చెప్పుకోవడం చేతగాల అంటూ కొంత అంటే ఆయనకు అగెనిస్ట్గా కాకపోయినా ఆయనకు ఇది చేసినా కూడా అంటే ఇలాంటి పరంపర కొనసాగుతుంది కదా, దీనికి ఎప్పుడు తెరపడే అవకాశం? ఇది చాలా తప్పు. ఎవరికైనా భావ స్వేచ్ఛ హక్కు ఉంది, కానీ ఈ విధంగా పేరు పెట్టకుండా అజ్ఞాత వ్యక్తులం అని చెప్పేసి ఎందుకు వేయాలా? నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నీ పేరుతో వెయ్యి. ఊరికి ఇట్లా చేసి వైషమ్యాలు రెచ్చగొట్టి ఎవరో ఒకరు వేయడం వల్ల వాళ్ళు వేసినారు వీళ్ళు వేసామన్న ఈ పార్టీ ఆ పార్టీ మధ్య వైషమ్యాలు పోషించే సంస్కృతి విడనాలి. నేను అధికారులకు కూడా చెప్తున్నా, ఎవరు కూడా అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే అటువంటి ఫ్లెక్సీలు వేస్తే ఇమీడియట్గా తొలగించమని చెప్పి పొద్దున్నే ఆదేశించడం జరిగింది. దాని తర్వాత రాబో కాలంలో ఎవరైతే ఫ్లెక్సీ ప్రింటింగ్ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పుకున్నా మేము ఆదేశాలు జారీ చేశాను. పోలీసుకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి? తప్పకుండా మా సంఘాలలో పొద్దున వచ్చినారు, వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఈరోజు జరుగుతారు, విజువల్స్ ఇస్తారు. ఎవరైతే ఆ వ్యక్తిగత ఉంటారో అతని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది ఎవరి పని అయి ఉండొచ్చు? వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సమాచారం ఉందా, లేకుంటే మిగతా ఎవరన్నా అంటే మీకు సరిపోవటం లేదంటున్నారు కాబట్టి ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఇందులో? నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం నా వెంటనే ఉంది. కార్పొరేటర్లందరూ నన్ను ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. కార్పొరేటర్లందరి ఆమోదంతో నేను మేయర్గా ఎన్నుకున్నాను. నిన్న ఒక రోజులోనే నాకు వాళ్ళకు వైసమ్యాలు వచ్చే పరిస్థితి లేదు. నా మీద వ్యక్తిగతంగా నా ఎదుగుదల చూసి చూడలేని వాళ్ళు ఎవరైనా వేసింటారని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు తెలిసి అంత ఒక రోజులోనే టీడీపీ వాళ్ళు కూడా నా మీద ఆరోపణలు చేసేదానికి ఏముంటుంది? తనపై కేవలం వ్యక్తిగత కక్ష ఉన్న కారణంగానే ఫ్లెక్సీలు వేసి ఈ విధంగా
వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే పన్నుల మినహాయింపు కోరడం జరిగింది. ఏదైతే ఉన్న పలంగా ఒక్కసారిగా పన్నులు పెంచడాన్ని తాము పిటిషన్ వేసాం. ఆ పిటిషన్ పరిష్కరించిన వెంటనే పన్నులు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా అధికారులు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ఫ్లెక్సీ వెలచడం ఒక రకంగా మనసుకు బాధ కలిగిస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ జరిగినటువంటి వ్యవహారం పైన అటు పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫ్లెక్సీలు వెలవకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కొత్త మేయర్ పాకా సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.